చిన్న వర్క్ ఉంటే ఆ వర్క్ మీద మార్నింగే బయటకు వచ్చాను. వర్క్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాను. ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. వావ్, ఇది చూడండి ఎంత క్యూట్ గా చూస్తుందో మిర్రర్ లో నుండి. ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు, ఎంత ప్రశాంతంగా ఉన్నాయో రోడ్స్ అయితే. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ స్కూల్స్ ఆఫీస్ టైమింగ్స్ లో చూడాలి. మన హైదరాబాద్ లో ఎక్కువ ఫేమస్ ఏంటి అంటే ట్రాఫిక్ అనే చెప్పుకోవచ్చు. వెళ్లే దారిలో సూపర్ మార్కెట్ కి వచ్చాను వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ తీసుకెళ్దామని. మార్నింగే కాబట్టి ఇక్కడ వీళ్ళైతే ఫ్రెష్ గా పెట్టేశారు ఆకుకూరలు వెజిటేబుల్స్ అన్ని. వీటిని చూడగానే మా ఇంటి దగ్గర తోట గుర్తుకొచ్చింది, ఎందుకంటే అవి ఆర్గానిక్ గా పండిస్తారు కాబట్టి. మా అమ్మ వాళ్ళు ఇలా దింపి అలా వండగానే ఎంత టేస్టీగా ఉంటుందో కర్రీ అయితే. ఏం చేస్తాం, మనం ఇక్కడ ఇవే తిని బతికేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాను. మా ఇంట్లో ఫ్రూట్స్ అంటే తినని వాళ్ళు అంటూ ఉంటే ఫస్ట్ సహృద ఉంటుంది. అందులో ఓన్లీ మ్యాంగో ఫ్రూట్ అయితేనే తింటది. అఫ్ కోర్స్ మ్యాంగో ఫ్రూట్ అంటే అందరికీ ఇష్టమే కదా. చాక్లెట్స్ కొందాం అనుకున్నా కానీ సహృద తినదు. ఎందుకనంటే దాని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉందిలేండి. ఇప్పుడు ఎందుకులేండి, మీరు కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో డైలీ మనకి ఇంట్లోకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎంత అవసరమో మనకు తెలిసిందే. సహృద ఫ్రూట్స్ అంత ఇష్టంగా తినదు అని చెప్పాను కదా, సీరియస్ గా చెప్పామంటే తినేస్తుంది. మా అమ్మ కదు బుజ్జి కదు కన్న కదు తినాలి నాన్న అంటే వినదు. అప్పుడప్పుడు సీరియస్ గా కూడా చెప్పాలి. బిల్ కౌంటర్ దగ్గర క్రౌడ్ లేదు, ఎంత ప్రశాంతంగా ఉందో. ఏదైనా కొనాలనుకుంటే మీరు కూడా మార్నింగే వచ్చేయండి.